హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ శిల్ప. సో ఈరోజు మీరు చూస్తున్నారు డబుల్ ఆర్చ్ ఎలా వేసుకోవాలి. ఇది సింగిల్ స్టెప్ లాగా. సో ఇలా క్లాత్ తీసుకొని నేను 7 లేయర్స్ దారం చుట్టుకున్నాను. మళ్ళీ మీరు నీడల్ ఏదైనా తీసుకోవచ్చు. సో 7.4 లాగా. దాని తర్వాత మీరు ఫస్ట్ ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ దారం పెట్టుకొని సింగిల్ క్రోషా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇంకా ఒకటి సింగిల్ క్రోషా వేసుకోవచ్చు, లేదంటే కంటిన్యూ చేయవచ్చు. సో నేను ఇక్కడ 3 చైన్ వేసుకున్నాను. దాని తర్వాత అక్కడే 1 2 3 సో 3 చైన్ వేసుకున్న తర్వాత సైజ్ కరెక్ట్గా చూసుకొని మళ్ళీ ఇంకొకటి సింగిల్ క్రోషా వేసుకోవాలి. సో ఇది ఈజీనే. సో ఒక్కసారి చేస్తే చాలు. నెక్స్ట్ 3 చైన్ వేసుకొని మరొకటి సింగిల్ క్రోషా వేసుకోవాలి. చూస్తున్నారు కదా. మీరు కావాలంటే కన్నా సింగిల్ క్రోషా వేసుకోవాలి. సో మీరు కావాలంటే కన్నా ఇంకా ఒక 3 చైన్స్ వేసుకొని సింగిల్ క్రోషా వేసుకోవచ్చు. కుచ్చు కట్టాలి అంటే కన్నా శారీస్కి. సో నేను ఇక్కడ టేప్తో చేసాను కాబట్టి సో కుచ్చుకి తీసుకోలేదు. సో ఇక్కడ మీరు సింగిల్ బీడ్ వేసుకుంటారు కదా. మీరు ఏదైనా బీడ్ తీసుకొని అలా ఫస్ట్ ఒకటి సింగిల్ క్రోషా బీడ్కి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత క్లాత్కి మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా అలాగా. సో ఇది మీరు చూస్తారు 2 స్టెప్స్ తీసుకోవడానికి. మీరు కావాలంటే ఇంకొక స్టెప్ కుచ్చుకి వేసుకోవచ్చు. దాని తర్వాత 5 చైన్ తీసుకొని క్లాత్ అలా రివర్స్ తిప్పుకున్న తర్వాత మీరు ఎక్కడ బీట్ తీసుకునే ముందు సింగిల్ క్రోషా వేసుకున్నారు కదా, అక్కడ కరెక్ట్గా మళ్ళీ ఇంకొకటి సింగిల్ క్రోషా వేసుకున్నాం కదా. ఇది మనము ఫుల్ స్ప్రెడ్ చేసేకి సో నెక్స్ట్ స్టెప్కి అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 3 చైన్ వేసుకొని అండ్ నెక్స్ట్ మళ్ళీ స్టార్టింగ్లో తీసుకున్నాం కదా ఆ సింగిల్ క్రోషాకి లాక్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా అలా లాక్ చేసుకొని దాన్ని మళ్ళీ వాపస్ వెనక్కి తీసుకొని క్లాత్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే 3 క్రోషా స్టార్ట్ చేయాలి. సో 2 సార్లు చుట్టుకొని నీడిల్కు. సో మీరు అప్పుడే 5 చైన్ వేశారు కదా, దాని నుంచి తీసుకొని లైక్ 3 క్రోషా చేసుకోవాలి. 1 2 అండ్ 3 వేసుకున్న తర్వాత మీరు ఒకటి లాక్ చేసుకొని 3 చైన్స్ మళ్ళీ వేసుకోవాలి. సో ఇది ఎందుకు వేసుకుంటారంటే మీరు ఇప్పుడు 3 క్రోషా చేశారు కదా, అక్కడ నుంచి లోపల నుంచి ఇలా చుట్టుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకొని లాక్ చేసుకోవాలి ఇలాగ. ఓకేనా. కొంచెం టైట్ చేసుకుంటే కానీ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక 3 క్రోషాకి ఫ్లవర్ టైప్ వస్తుంది. సో అదేలాగా నెక్స్ట్ టైం మళ్ళీ 2 సార్లు చుట్టుకొని మళ్ళీ 3 క్రోషా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ 3 చైన్స్ 1 2 3 ఓకే. మళ్ళీ అదే 3 క్రోషాకి వెనక నుంచి చుట్టుకొని సో మళ్ళీ ఒక సింగిల్ క్రోషా వేసుకుంటే కదా ఇది మళ్ళీ ఇంకొకటి ఫ్లవర్ టైప్ వస్తుంది. సో సేమ్ అదేలాగా మళ్ళీ 3 క్రోషాకి వేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా. సో దారం కొంచెం టైట్గా పెట్టుకోండి. మళ్ళీ 3 చైన్ వేసుకొని మళ్ళీ 3 చైన్ వేసుకొని సింగిల్ క్రోషాకి వేసుకోవాలి. సో కొంచెం ఎవ్రీ టైం వేసినప్పుడు కొంచెం అలా టైట్ చేసుకుంటే కానీ మీకు గట్టిగా ఉంటుంది, లేదంటే లూజ్గా ఉండిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ దారంలోకి వేసుకోండి ఒకటి ఫ్లవర్ బీడ్ ఆర్ ఎనీ స్మాల్ బీడ్. స్టార్టింగ్ వేసుకున్నా కదా ఆ బీడ్ కన్నా ఒక స్మాల్ బీడ్ వేసుకున్నా కూడాను ఇక్కడ అవుతుంది. సో అది స్మాల్ బీడ్ దగ్గరికి తీసుకొని అక్కడికి సో ఇంకొకసారి లాక్ చేసుకోవాలి. అలా లాక్ చేసుకున్నాం కదా, చాలా దారం వదలకండి. జస్ట్
థ్రెడ్కి లైక్ బీడ్కి చుట్టూరా అంత థ్రెడ్ అవుతుంది. ఎక్స్ట్రా తీసుకుంటే అది కొంచెం చాలా లూజ్ అయిపోతుంది, ఎగ్గుతుంది కాబట్టి. దాని తర్వాత మీరు ఇలా 5 చైన్స్ వేసుకొని ఇక్కడ మీరు ఆల్రెడీ తీసుకున్నారు కదా, సో కొంచెం థ్రెడ్ ఉంటుంది కదా అక్కడ లాక్ చేసుకుని ముందుగా. సో అక్కడ కరెక్ట్గా సింగిల్ క్రోషే వేసుకోండి. సో ఇదంతా సెకండ్ లేయర్లో వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ 5 చైన్ 1 2 3 4 5 5 చైన్ వేసుకొని సేమ్ అలాగే ఫస్ట్ ఎట్లా చేశారో అట్లే లాక్ చేసుకోండి. సో మీకు అక్కడ స్పేస్ వస్తుంది, స్పేస్ రావట్లేదు ఆల్రెడీ ఇది అయిపోయింది అనుకోద్దండి. సో అలాగే మీరు ఇంకొకసారి 1 2 3 4 5 సో 5 టైమ్స్ తీసుకొని మళ్ళీ ఒక సింగిల్ క్రోషే వేసుకోండి ఆ బీడ్ మధ్యలో. సో వేసుకున్నా కదా, మీరు అప్పుడప్పుడు టైట్ చేసుకుంటా ఉండండి. సో కొంచెం దారం గట్టిగా ఉంటుంది. సో మీరు కావాలంటే 3 వేసుకోవచ్చు. సో ఇంకా స్పేస్ ఉంటే కన్నా 4 5 కూడా వేసుకోవచ్చు. ఇది పైన ఫ్లవర్ టైప్ చూపిస్తుంది, చూస్తున్నారు కదా ఇలాగా. సో అలా లాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము అప్పుడే చేసుకున్నట్లు ఫ్లవర్ బీడ్కి 2 సార్లు నీడలు చుట్టుకొని సో త్రిబుల్ క్రోషే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. 1 2 3 దాని తర్వాత మళ్ళీ 3 చైన్ వేసుకోవాలి. 3 చైన్ 1 2 3 వేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఆ త్రిబుల్ క్రోషే వేసుకున్నారు సేమ్ అక్కడి నుంచి ఒక సింగిల్ క్రోషే వేసుకోవాలి, చుట్టుకోండి. సో అది మళ్ళీ సేమ్ ముందులాగానే ఒక ఫ్లవర్ టైప్ ఫామ్ అవుతుంది. సో అదేలాగా ఇంకొకసారి 2 సార్లు చుట్టుకొని మళ్ళీ త్రిబుల్ క్రోషే వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా అలాగే. సో ఇక్కడ మళ్ళీ 3 చైన్ వేసుకొని మళ్ళీ సేమ్ త్రిబుల్ క్రోషేలో వెనక నుంచి తీసుకొని సో ఒక సింగిల్ క్రోషే వేసుకోండి. సో కొంచెం అప్పుడప్పుడు టైట్ చేసుకుంటూ ఉండండి. సో కొంచెం గట్టిగా ఉంటుంది, లూజ్ కాదు. సో ఇంకొకసారి మళ్ళీ ఇంకొకటి త్రిబుల్ క్రోషే వేసుకొని మళ్ళీ 3 చైన్ వేసుకొని సేమ్ అలాగే ఒక సింగిల్ క్రోషే వేసుకొని లాక్ చేసుకోండి. సో లాక్ చేసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇలా ఫ్లవర్ టైప్ డబల్ ఆర్చ్ వస్తుంది, కింద ఒకటి పైన ఒకటి బీడ్స్ ఉంటాయి. సో మీరు దానికి సైజ్ తగ్గట్టు క్లాత్లో మీరు ఎంత అయితే అంత చూసుకొని కరెక్ట్గా ఒక సింగిల్ క్రోషే వేసుకోండి. ఓకేనా, చూస్తున్నారు కదా ఇలా మీకు సింగిల్ క్రోషే డబల్ ఆర్చ్ వస్తుంది. సో 3 చైన్ వేసుకొని మళ్ళీ ఇంకొకటి సింగిల్ క్రోషే వేసి లాక్ చేయండి. చేస్తున్నారా చూడండి అలా. ఇలాగే ఇంకా ఒకటి మీకు మీరు కావాలంటే ఇన్కేస్ కుచ్చు వేయడానికి ఇంకా 2 వేసుకొని లాక్ చేసుకోవచ్చు విత్ 3 చైన్స్ వేసుకొని. సో ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. సో సేమ్ అలాగే మీకు ఏదైనా బీడ్ వేసుకొని అన్ని దారాలు తీసుకొని ఫస్ట్ బీడ్ని లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత క్లాత్కి ఒక సింగిల్ క్రోషే వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా అలాగా సింగిల్ క్రోషే వేసుకొని లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత సేమ్ 5 టైమ్స్ మళ్ళీ 5 చైన్స్ వేసుకొని ఇక్కడ 5 చైన్స్ మళ్ళీ ఇలాగే వేసుకొని క్లాత్ రివర్స్ తిప్పుకొని వెనక్కి. సో స్టార్టింగ్ బీడ్ ముందు సింగిల్ క్రోషే వేసారు కదా అక్కడ లాక్ చేసుకొని సింగిల్ క్రోషే వేసుకోండి ఇలాగా. దాని తర్వాత నెక్స్ట్ 3 చైన్
1 2 3 చైన్ వేసుకొని మళ్ళీ వెనక ఇంకొకటి సింగిల్ క్రోషే వేశారు కదా, అక్కడ కరెక్ట్గా లాక్ చేసుకొని. సో ఇక్కడ మీకు అప్పుడేమైపోతుంది, డిజైన్కు ఫుల్ 2 స్టెప్స్ అయిపోతుంది. మీరు కావాలంటే ఇంకా 2 ఎక్స్ట్రా వేసుకొని మీరు కుచ్చు కోసం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అది నేను శారీలో వేసాను. సో ఇక్కడ మళ్ళీ మీరు రివర్స్ తిప్పుకొని క్లాత్కి మళ్ళీ త్రిబుల్ క్రోష్ వేసుకొని 1 2 3 త్రిబుల్ క్రోషే వేసుకొని దాని తర్వాత సేమ్ 3 చైన్ వేసుకొని త్రిబుల్ క్రోషా వెనక నుంచి దారం తీసుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. మళ్ళీ సేమ్ ఫ్లవర్ బీట్ రెడీ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ 2 సార్లు చుట్టుకొని సేమ్ త్రిబుల్ క్రోషా తీసుకొని, ఇది కొంచెం టైట్గా ఉంటే ఉదర లుకింగ్ బాగా కనిపిస్తుంది. సో అయినంత కొంచెం దారం టైట్గా పెట్టుకోండి, ఓకేనా. సో త్రిబుల్ క్రోషా మళ్ళీ 3 చైన్స్. సో మళ్ళీ ఆ త్రిబుల్ క్రోషా వేశారు కదా, సేమ్ దానికే దారం వెనక నుంచి చుట్టుకొని ఒక సింగిల్ క్రోషా నెక్స్ట్ 2 సార్లు చుట్టుకొని త్రిబుల్ క్రోషా వేసుకోండి. 1 2 3 నెక్స్ట్ మళ్ళీ చైన్ 3 చైన్స్ 1 2 3 వేసుకొని ఆ త్రిబుల్ క్రోషా ఉంది కదా, త్రిబుల్ క్రోషా వెనక నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకొని టైట్ చేసుకోండి. సో నేను ఇక్కడ 3 ఫ్లవర్స్ చేస్తాను. దారంలో వేసుకోండి, దాన్ని తీసుకొని లాక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా అది కొంచెం గ్యాప్ ఉంటే చాలు, ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దండి. సో ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే మనము అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 5 చైన్స్ వేసేటప్పుడు కొంచెం ఎగ్గినప్పుడు ఏమవుతుంది, అది ఇంకా కొంచెం లూజ్ అయిపోతుంది. సో చాలా లూజ్ చేయకుండా కొంచెము టైట్గానే వేసుకోండి. సో ఇక్కడ 5 చైన్ తర్వాత మళ్ళీ ఒక సింగిల్ క్రోషా, ఆ బీడ్కి దారం ఉంటుంది కదా, ఆ బీడ్కి సింగిల్ క్రోషా వేసుకోండి. సో ఇలాగే ఇంకొకసారి 5 చైన్ వేసుకొని మళ్ళీ సేమ్ అదే బీడ్కి కొంచెం స్పేస్ తీసుకొని చూడండి, అలా ఎగ్గుతుంది. సో మళ్ళీ ఒక సింగిల్ క్రోషా వేసుకున్నారు కదా. సో అలాగే మీరు 5 టైమ్స్ లేదా 4 టైమ్స్ మీకు ఎంత అవుతుంది అంత సైజ్కి. సో చాలా ఎక్కువ వేయకండి. సో అలా ఇచ్చేసుకొని లాక్ చేసుకోండి. దాని తర్వాత సేమ్ 2 సార్లు చుట్టుకొని, ఆల్రెడీ మనము ఇక్కడ వేసుకుంటాం కదా 5 చైన్కి, అక్కడ త్రిబుల్ లాక్ చేసుకొని సో త్రిబుల్ క్రోషా వేసుకోండి. ఇలాగా త్రిబుల్ క్రోషా వేసుకొని మళ్ళీ 3 చైన్ సేమ్ 1 2 3 చైన్ వేసుకొని ఆ త్రిబుల్ క్రోషా వెనక నుంచి ఇలా చుట్టుకొని సో ఒక సింగిల్ క్రోషా ఇక్కడ ఇలా వేసుకొని కొంచెం టైట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ 2 సార్లు చుట్టుకొని సేమ్ త్రిబుల్ క్రోషా వేసుకోండి. మళ్ళీ 3 చైన్ వేసుకున్న తర్వాత సో ఆ త్రిబుల్ క్రోషా ఉంది కదా, సేమ్ అక్కడ నుంచి త్రిబుల్ క్రోషా నుంచి వెనక నుంచి తీసుకొని మీరు మళ్ళీ ఒక సింగిల్ క్రోషా, సో ఫ్లవర్ టైప్ వస్తుంది. సో ఇంకా ఒకసారి వేసుకొనేయండి, ఇది లాస్ట్. సో మళ్ళీ తీసుకొని త్రిబుల్ క్రోషా వేసుకొని 1 2 3 టైమ్స్ త్రిబుల్ క్రోషా వేసుకొని నెక్స్ట్ 3 చైన్ మళ్ళీ త్రిబుల్ క్రోషా వెనక నుంచి ఒక సింగిల్ క్రోషా. సో
ఇది కొంచెం టైట్ తీసుకొని సేమ్ మీకు 3 ఫ్లవర్స్ అయితే చాలు. రైట్ సైడ్ 3 ఫ్లవర్స్, లెఫ్ట్ సైడ్ 3 ఫ్లవర్స్. సో మీరు కరెక్ట్గా సైజ్ తీసుకొని క్లాత్కి ఒక సింగిల్ క్రోషే వేసుకొని లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్నాం కదా, దాని తర్వాత 3 చైన్స్. కుచ్చు వేయాలంటే 5 బీడ్స్ 5 టైమ్స్ ఇలా సింగిల్ క్రోషే వేసి లాక్ చేసుకోవచ్చు. లేదంటే కన్నా మీరు జస్ట్ 3 వేసినా కూడాను చాలు. 3 వేసి జస్ట్ ఇది మాత్రమే కావాలంటే 3 వేసుకోవచ్చు. లేదంటే కదా 5 టైమ్స్ ఇలా 3 చైన్ విత్ సింగిల్ క్రోషే అట్లా 5 టైమ్స్ వేసేసి మీరు లాక్ చేసుకుంటే మీకు మధ్యలో కరెక్ట్గా మీరు చూస్తున్నారు కదా, ఇలా లాస్ట్లో కట్ చేసుకోండి. సో ఇలా మీకు డిజైన్ ఇష్టమైతే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ కూడా మీరు కమెంట్స్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నా వీడియోకి. సో నెక్స్ట్ వేసే వీడియోకి సో ఇది కావాలంటే మీరు చూడండి నేను శారీకి ఎలా వేసాను. సో విత్ కుచ్చు కూడాను ఇది సింగిల్ రింగ్ బీడ్తో కుచ్చు వేసాను. మీకు ఇది కావాలంటే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఆల్రెడీ వీడియో వేసాను సింగిల్ బీడ్తో రింగ్ బీడ్తో ఎలా కుచ్చు వేయాలి అనేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.